నుంచి బీజేపీలోకి వచ్చినోడు ఇప్పుడు జనసేన కూడా ఇదే కదా. ఇప్పుడు ఆయన అదే కదా కాబట్టి open అది గా వదిలేద్దాం. ఆ పాయింట్ కూడా దీంట్లోకి వచ్చాకే ఇచ్చారు కదా, అదేలే. అది తప్ప వాళ్ళది కాదు. అదే తీసుకొచ్చి ఇచ్చినా ఎలాగైనా తీసుకున్నోళ్ళు ఈ కాబట్టి, కోట ఏళ్ల కోటాలోనే వచ్చినట్టు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా. అవును. అది పక్కన పెడితే 6.5% బీజేపీకి, ఉమ్, 13.5% వీళ్ళకి. ఉమ్, ఇద్దరు కలిపి 20%. ఇద్దరు కలిపి ఇచ్చిన సీట్లు ఎన్ని? 21 + 10 31. ఉమ్, 175లో 31 అంటే ఉమ్, అక్కడ 34, అక్కడ 20% దగ్గర దగ్గర 20 కూడా అవ్వలేదు, 18-19% వచ్చింది. ఉమ్, అంతే కదా. 20% అంటే ఎంత? 17 34. ఉమ్, వీళ్ళిద్దరు కలిపి 20% కదా. ఉమ్, 20% కూడా లేదు. 31 21 + 10 31, 3 తక్కువ. అవును. అంటే 20% కూడా లేదు, 19% ఉంది ఇద్దరికి. 20% 100కి 20 కదా, 170 స్థానాలు కదా. మరి ఇంకా అక్కడ 19% కదా ఇద్దరికి ఉంది. అవును. మరి ఆ 19% ప్రకారం అయితే ఇస్తున్నారు ఉమ్, పదవులు. ఉమ్, నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2, సమన్వయ కమిటీలు వేశాం ప్రతి నియోజకవర్గానికి అని చెప్పింది పవన్ కళ్యాణ్. ఉమ్, కార్యకర్తలకు అందరికీ తెలుగుదేశం సంగతి తెలుసండి. ఈ పిల్లకాయలకు వదిలేయండి, ఉమ్, పెద్ద సీనియర్లు అందరికీ తెలుసు. వాళ్ళు పదే పదే మాట్లాడినప్పుడు మీకెందుకు, నాది బాధ్యత, బాబు గారు నాతో మాట్లాడారు, నేను ఎట్టంటోని మీకు తెలుసు, సార్ అసలు మీరేంటి సార్ అన్నారు. ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరు అడగాల? అదే మరి. అన్నిటికంటే ఫీల్ అవ్వాల్సింది ఉమ్, వాళ్ళ అన్నకి మంత్రి పదవి అని చెప్పి రాసి ఇచ్చి స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టిన ప్రెస్ నోట్. అవును పాపం. ఏడాది అయిపోయింది, ఉమ్, ఉగాది అన్నారు, ఎమ్మెల్సీ అయితే రెండో ఇచ్చారు. ఉగాది కూడా వచ్చేసింది. ఉమ్, ఉమ్, ఏడుంది? అదే కదా. ఉమ్, జరిగిందా? ఉమ్, ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి మొన్న అదే అడుగుంటారేమో అనుకుంటున్నాను నేను. పాపం ఆయన ఏం చేయాలి, హామీ ఇచ్చింది చంద్రబాబు అయితే. ఉమ్, అంటే ఆయన ఏదో రాజ్యసభ అడుగుంటారు. అది ఇబ్బంది.